Here is your yummy breakfast. Oh. Let's prepare my husband's favorite onion tomato chutney. ఈ చట్నీ దోశల్లోకైనా ఇడ్లీలోకైనా అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నా స్టైల్లో నేను ఎలా చేస్తానన్నది చూపిస్తాను. ఈ చట్నీకి మనకి ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి ఈ 3 ఉంటే సరిపోతుంది. ఈజీగా చట్నీ అయితే చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో ముందైతే కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక కొంచెం జీలకర్రను యాడ్ చేసుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే కనుక ఒక 5 to 6 ఇట్లా అలా యాడ్ చేసుకోండి. ఎక్కువ కారం లేదు అనుకుంటే ఒక 10 అలా యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుంటాం. నేను ఇక్కడ 2 ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. సో మరి ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నా కూడాను చట్నీ అనేది తీయదనం వచ్చేస్తుంది. అట్లా తీపిగా ఉంటే కూడా బాగోదు, స్పైసీగా ఉంటేనే కొంచెం బాగుంటుంది. సో 2 ఆనియన్స్ అనేటివి సరిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ టొమాటోస్ని అయితే కట్ చేసుకుందాం. సో 1/2 కిలో టొమాటోస్కి 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి, అంతకన్నా ఎక్కువైతే అసలు తీసుకోవద్దు. సో ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయినాక ఈ టొమాటోస్ని దాంట్లోకి యాడ్ చేసేసుకుందాం. సో ఈ టొమాటోస్ ఇంకా ఆనియన్స్ ఇంకా ఈ 2 కూడాను మంచిగా ఫ్రై అవ్వాలి. మగ్గుతున్నప్పుడే 2-3 రెబ్బల వెల్లుల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 to 7 minutes అయితే బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత చాలా వరకు ఒక 70% మగ్గిపోతాయి. సో అప్పుడు మనం కొంచెంగా పసుపు ఇంకా అలానే కారంని యాడ్ చేసుకొని కరివేపాకు లాస్ట్లో ఉంటే కనుక మీకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నాకు ఆ రోజు లేదు, అందుకని చెప్పేసి అయితే కొత్తిమీర యాడ్ చేయట్లేదు. చిన్న సైజ్ చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ టొమాటోస్ పులుపు కదా, అది కూడా చట్నీ అనేది పుల్లగా అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయినాయి. సో ఆయిల్ కూడా పైకి తేలుతుంది. సో అందుకని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా చల్లారి పెట్టేసుకోండి. సో ఇదంతా చల్లారి పెట్టేసుకున్నాక ఇంకా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే. సో ఇక్కడ ఏంటంటే మిక్సీ చేసినప్పుడు మనం అస్సలు 1 డ్రాప్ కూడా వాటర్ అనేది అస్సలు వేయకండి. టొమాటోస్లోనే మనకు ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి సో దాంతో మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. సో స్మూత్గా మంచి ఫైన్ పేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ఒక్కసారైనా మీరు ట్రై చేయండి. సో పచ్చడి అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ లిటరలీ అదైతే రెడ్ కలర్లోకి మనకు కనిపిస్తుంది నాకైతే. సో పచ్చడి చేసుకున్నాం, చట్నీ చేసుకున్నామంటే పోపు అనేది మ్యాండేటరీ కాబట్టి అందరికి తెలిసిన పోపు దినుసులే అన్నీ ఆయిల్ వేసేసి చక్కగా ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు కావాలంటే అవి వేసుకోండి, లేదా నేనైతే ఇక్కడ వేయట్లేదు. అండ్ దాని తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, లాస్ట్లో ఇంగువ వేసేసి పచ్చడిని మనం దాంట్లో పోసేయడమే. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీస్లోకి, దోశలోకి, లాస్ట్కి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ఇది మా హస్బెండ్ ఫేవరెట్, ఇక నా ఫేవరెట్ కూడాను. సో కంపల్సరీగా మనం ఈ చట్నీ చేసామంటే దోశలు అయితే ఇడ్లీలైనా దోశలైనా మ్యాండేటరీగా ఉండాలి. సో మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి అయితే దోశ పిండి ఉంది కాబట్టి దోశలు అయితే వేసేసుకుందాము. సో నేనైతే ఇక్కడ రెడ్ దోశ వేస్తున్నాను, అంటే రెడ్ రైస్తో చేసిన దోశలు. సో మీకు ఈ రెసిపీ కావాలంటే నన్ను అడగండి. సో నేనైతే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇక్కడైతే నేను దోశలు వేసేసుకుంటున్నాను. మా హస్బెండ్కి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఆయనకు తెలీదు లైక్ ఈ చట్నీ చేస్తున్నట్టు కూడాను. సో లెట్స్ సర్ప్రైజ్ హిమ్ విత్ దిస్ యమ్మీ బ్రేక్ఫాస్ట్. వైట్ దోసాస్ కన్నా కూడా ఈ దోసాస్ చాలా హెల్దీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రెడ్ రైస్లోని. అండ్ రెడ్ రైస్ ఒకటే కాదు, దీంట్లో మనం తొక్క మినపప్పు యాడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఏంటంటే నేను కొమ్ము శనగలు కూడా యాడ్ చేస్తాను. అదొక మంచి ప్రోటీన్ కాబట్టి సో వీటిని ప్రోటీన్ దోశ అని కూడా అనొచ్చు. సో మంచి హెల్దీ వర్షన్ ఆఫ్ దోసాస్ అనమాట. బాదం యాడ్ చేస్తాను, దాంతో కొమ్ము శనగలు యాడ్ చేస్తాను, తొక్క మినపప్పు యాడ్ చేస్తాను, అలానే ఎర్ర బియ్యం యాడ్ చేస్తాను, బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేస్తాను. సో ఇన్ని రకాలతో చేసిన దోసాస్ కాబట్టి ఆబ్వియస్లీ హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. సో ఒక్కసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి నా టైప్ ఆఫ్ దోసాస్. నేను ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు పోస్ట్ చేస్తా. యమ్మీ దోశలు అయితే రెడీ అయిపోయాయి. సో పదండి మా హస్బెండ్కి ఇచ్చేసి ఎలా ఉంది ఏంటి అన్నది ఆయన రియాక్షన్లోనే, ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. రెడీయే, కూర్చో, వచ్చేస్తా, పెట్టేస్తా. Here is your yummy breakfast. Oh. సరే చూసి చెప్తాను. చూసి చెప్పుకో, టేస్ట్ చేసి చెప్పు.
చాలా బాగుంది. ఆనెస్ట్ నిజంగానే చాలా బాగుంది. నీ ఫేవరెట్ అది. అదే ఎన్ని వేసా దోశలు 2 3 మూడు అయిపోతుంది. ఇంకా కావాలా? అడుగుతారు. మా హస్బెండ్కి అయితే నచ్చింది. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి నచ్చిందా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టాటా బాబాయ్.